వాకిటిల్లు. నీటి కోసం తంటాలు పడుతున్న ఎగువసీల గిరిజనులు. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం తాడూరు పంచాయతీ ఎగువసీల గిరిజన గ్రామంలో 3 నెలల నుంచి రక్షిత మంచినీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ ఏమి జరిగిందో తెలియదు గాని త్రాగునీటి అవసరాలకు ఇబ్బంది పడుతున్నారు. చిన్న కర్రపుల్ల సహాయంతో స్విచ్ను అదిమి పట్టుకుంటూ నీటి సరఫరాను కొనసాగిస్తున్నామని గ్రామ పెద్ద చింతా నీలయ్య చెప్పారు. జాగ్రత్తలు పాటించినప్పటికీ విద్యుత్ మీటర్ ద్వారా సాకుకు గురవుతున్నామన్నారు. ఒక బిందె నీటిని నింపుకునేందుకు గంట సమయం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక చేతిబోరు నీటిని వినియోగించుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆయన తెలిపారు. సుమారు 120 మంది జనాభాతో 24 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు చింత నీలయ్య. తర్వాత నేను మా ఊరు గ్రామస్తులను కూడా మాది ఎక్కువశీల తాడూరు పంచాయతీ. కాకపోతే మా గ్రామ పెద్దల్లోన మరి చిన్న పెద్దల్లోన నాకు సహకరించి అవకాశాలు ఇస్తున్నారు. కానీ మనకు నీరు ప్రాబ్లం అంటే ఎంత నష్టము అనిపిస్తుంది కదా. మనకు నీరు లేనిది పని చేసుకోలేము కదా. అందుకని దీన్ని మా గ్రామ పెద్దలను ఇది బాగు చేసుకుందాము అని ఒక అవకాశం తీసుకోవాలని కోరుతున్నాము. మీరు అధికారుల దృష్టి తీసుకెళ్లారా? బాగులేదని చెప్పారు అధికారుల దగ్గరికి. మాకు తెలియక అధికారుల దగ్గరికి నీరు ఏమైనా మా ప్రాబ్లంగా తీసుకెళ్ళలేదు, మాకు తెలియదు. ఆ నీరు ట్యాంక్ పాడి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అంటే అది రిపేర్ అయ్యి 3 నెలలు అవుతుంది. కానీ ఈ 3 మాసాల్లో ఏ యొక్క పెద్దలు కూడా పట్టించుకోలేదు. కానీ అందరి ముందు అలాగా శ్రమంగా 5-10 ఎత్తు బాగు చేసుకుందాము అని కోరుతున్నాము మేము. ఇప్పుడు ఆ కొలాయి ఉంది కదా, ఎంత ఒక బిందె నీరు పట్టాలంటే ఎంత టైం పడుతుంది? ఒక బిందె నీరు కొలాయిలోన పడాలంటే గంట పడుతుంది. అటువంటిది గర్భిణీలు అక్కడ ఆ బిందె నీరు కోసం నిలబడి ఉండాలంటే వాళ్ళకి ఎంత అవకాశం వస్తుంది, ఆవేశం వస్తుంది. తర్వాత కొద్దిగా ముసలి ఇది ఆవేశం ఉండి మనిషి అక్కడ నిలబడి ఉండాలంటే వాడికి ఎంత కష్టం అనిపిస్తుంది. మన యాండ్ల బోర్ ఉంది. యాండ్ల బోర్ నుండి తోడుకోవాలని అంటే మనము కొద్దిగా గట్టిగా ఉండి రైతులు మన అన్నట్లుగా తోడుకుంటున్నాము. తర్వాత మళ్ళీ మరి కొద్దిగా ఆవేశం ఉన్నోళ్ళు అక్కడ తోడుకోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి కదా. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ప్రభుత్వం ఏమైనా స్పందించి మీకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అంతేనా? అంతే. ఓకే.